హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిడి అలైక్య. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ స్పెషల్గా నేనైతే మటన్ కర్రీ చేస్తున్నాను. చూడండి, థిక్ గ్రేవీతో సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ పైన ముందుగా మందంగా వెడల్పుగా ఉన్నటువంటి కళాయి కానీ గిన్నె కానీ తీసుకోండి. నేనైతే కేజీన్నర మటన్ తీసుకున్నాను. కేజీన్నర మటన్కి వచ్చేసి ఇక్కడ ఒక 6 స్పూన్ల వరకు ఆయిల్ పట్టిందండి. అలాగే కొద్దిగా జీలకర్ర, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలండి. 2 అంటే 2 కాదు, ఒక 4-5 కట్ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేయండి. వేసేసి ఒకసారి ఫ్రై చేసుకుందాము. పుదీనా ఫ్లేవర్ అనేది మనకి ఇలా తాలింపులో వేసుకుంటే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొద్దిగా కరివేపాకు వేసుకుందాము, ఒక రెమ్మ. అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసుకొని 1 స్పూన్ వరకు పసుపు వేసుకుందామండి. నా దగ్గర చిన్న స్పూన్ ఉంది కాబట్టి 2 సార్లు వేసాను. వేసి మనకి ఉల్లిపాయలు అనేవి పూర్తిగా మనకి బ్రౌన్ ఆనియన్స్ లాగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈలోగా మటన్ని శుభ్రంగా కడిగేసుకుందాము. కడిగినాక ఇప్పుడు ఆనియన్స్ అనేవి మనకి ఫ్రై అయ్యాయి కదా, మటన్ అనేది వేసేసుకుందాము. తాలింపులో వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఆయిల్ అంతా కూడా మనకి మటన్కి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం ఆయిల్ అనేది మటన్ అబ్జర్వ్ చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేయగానే ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దాము. చూడండి, మటన్లో మనకి వాటర్ అనేది చాలా వరకు రిలీజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఆ వాటర్ అనేది మొత్తం ఇనికిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇది పక్కన వైట్ రైస్ అండి. వైట్ రైస్ ఉడుకుతూ ఉంది. ఇప్పుడు 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ముందుగానే అల్లం పేస్ట్ వేయడం వల్ల కూర మనకి పొద్దాకులు అడుగంటుతూ ఉంటుందండి. అలా కాకుండా 50% ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ కొద్దిగా 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ అనేది ముందుగానే సరిపడా వేసుకుంటే ముక్కలకి ఎక్కువగా పట్టేస్తుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుందాము. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేయండి. మటన్ కర్రీ చాలా బాగుంటుంది. చూసారు కదా, మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాము. ఒకసారి తీసి ఇలా కలుపుకుందామండి. ఏమన్నా అడుగంటిందేమో చూద్దాము. అస్సలు అడుగంటలేదండి. గిన్నె ఎప్పుడైనా కూడా మందంగా ఉన్నది తీసుకోవాలి. అలాగే కారం అడ్జస్ట్ చేసుకుందాము. నా దగ్గర అయితే ఘాటు కారం ఉందండి, తేజ కారం. నేనైతే 3 స్పూన్లు వేస్తున్నాను. మీ దగ్గర ఘాటు తక్కువగా ఉంటే 5 స్పూన్లు ఖచ్చితంగా పడుతుందండి కేజీన్నరకి. అలాగే ఇప్పుడు సాల్ట్ అనేది పూర్తిగా మనకి సరిపోయేదాకా వేసుకుందాము. 3 స్పూన్లు ఉప్పుకి 3 స్పూన్లు కారం కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మొత్తం ఒకసారి ఉప్పు కారం మనకి మటన్కి పట్టేలాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మళ్ళీ మగ్గించుకుందాము. చూసారు కదా, పూర్తిగా మనకి మటన్ అనేది ఒక 60% వరకు ఉడికింది, నీళ్ళేమీ లేకుండా. ఇప్పుడు 2 టమాటాలు పండువి ఇలా కట్ చేసి వేసుకుందాము. చాలా టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మనం పేస్ట్ పట్టి కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా కట్ చేసి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టమాటాలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గించుకుందామండి మూత పెట్టి. చూసారు కదా, అస్సలు అడుగంటట్లేదు. ఎప్పుడైనా ఇలా మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. కర్రీస్ చాలా బాగుంటాయి, మనకి అస్సలు మాడవు. ఇప్పుడు మనం ఒక 1 లీటర్ వరకు నీళ్ళు యాడ్ చేసుకుందాము. మటన్కి నీళ్ళు ఎక్కువగానే పడతాయండి, తొందరగా ఉడకదు కాబట్టి. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక 1/2 అవర్ వరకు ఉడికించుకుందాము. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం మనం. 1 స్పూన్ జీలకర్ర, 2 ఇంచులు దాచిన చెక్క, అలాగే 5 యాలకులు, ఒక 5 లవంగాలు వేసి ఫ్రై చేసుకుందామండి. మిక్సీ పట్టేసుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దామండి మటన్ ఎంతవరకు వచ్చిందో. మటన్ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి, నాకైతే కరెక్ట్గా 50 మినిట్స్ పట్టిందండి మటన్ ఉడకడానికి. మీరైతే ఎంత టైంలో ఉడికిస్తారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఈ ప్రాసెస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ పెట్టేయండి. ఇప్పుడు ధనియాల పొడి ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కొంచెమే వేసుకోవాలండి, ఎక్కువగా వేయకూడదు, గొంతులో మంట వస్తుంది. చూసారు కదా, ఇంత వేస్తేనే సరిపోతుంది, చాలా బాగుంటుంది. వేడి వేడి మటన్ కర్రీ రెడీ థిక్ గ్రేవీతో. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.